హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెస్టీ సక్సెస్ ప్లాట్ఫామ్. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనము వెస్టీ యాప్లో కొత్త వారికి ఎలా ఐడి అనేది క్రియేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో ముందుగా మనము వెస్టీ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు కింద యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ అని ఉంటుందండి, అక్కడ మనం క్లిక్ చేయాలి. ఇలా మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ముందుగా పోస్టర్ డీటెయిల్స్ అని ఉంటుందండి, అక్కడ మనము పోస్టర్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే మనకి ఆ ఐడి యొక్క పర్సన్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది, అంటే అప్లైన్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే మనకు కింద కూడా ఐడి నెంబర్ అని ఉంటుందండి. సేమ్ మనము అప్లైన్ ఐడి అనేది ఎవరికి ఇవ్వాలో వాళ్ళ ఐడి మనం మెన్షన్ చేయాలి. తర్వాత మనకి కింద ఎవరికైతే మనము ఐడి క్రియేట్ చేస్తున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనము ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనకు కంట్రీ వచ్చేసి నేను క్రియేట్ చేస్తున్నానండి, ఇక్కడ ఇండియా క్లిక్ చేశాను. అలాగే మనము వాటి యొక్క పిన్ కోడ్ ఉంటుంది కదండి, ఆ పిన్ కోడ్ అనేది మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మనకి వాళ్ళ యొక్క స్టేట్ కానీ అలాగే డిస్ట్రిక్ట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అయిపోతుంది. తర్వాత మనము కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి. అదేవిధంగా వాళ్ళ పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనము ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుందండి. సో మనము కేవైసీ డాక్యుమెంట్ అప్పుడు ఏవైతే అప్లోడ్ చేస్తామో యాజ్ టీజ్గా మనము అవే డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఇక్కడ నేను మెయిల్ క్యాండిడేట్ది ఫిల్ చేస్తున్నానండి డిస్ట్రిబ్యూటర్గా. సో ఇక్కడ ఫస్ట్ మనము ఇంటి పేరు అనేది ఫిల్ చేస్తున్నాము. తర్వాత యాక్చువల్ నేమ్ వాళ్ళది ఏముంటుందో అది మనము ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనము వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. సో మనకు ఈ డీటెయిల్స్ అనేవి మనము కరెక్ట్గా ఫిల్ చేయాలండి. 1-2 సార్లు మనము చెక్ చేసుకున్న తర్వాత ఫిల్ చేస్తే బెటర్. అలాగే మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక లిస్ట్ అనేది ఉంటుందండి. ఈ లిస్ట్లో మనము ది బెస్ట్ ఏదైతే మనకు మంచిగా ఈజీగా ఉంటుందో అది మనము చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అది మనకు లైఫ్ లాంగ్ మన ఐడికి అలాగే ఉంటుంది, ఐడి లాగా. సో మనం ఇక్కడ ఏదైనా కూడా చూజ్ చేసుకొని మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ కింద కనబడుతున్న సైన్ అప్ బటన్ అనేది క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా మనకు ఒక పాపప్ వస్తుందండి. ఇక్కడ ఏం లేదండి, ఎవరైతే మనకు డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వాళ్ళకి టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి మనం ఏ సెలెక్ట్ చేసామో అది ప్లస్ ఒక పాస్వర్డ్ అనేది కంపెనీ వాళ్ళు టెక్స్ట్ మెసేజ్ రూపంలో పంపిస్తారు వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. సో మనము ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని యూజ్ చేసుకొని అక్కడ ఏదైతే టెక్స్ట్ మెసేజ్ పంపిస్తారో వాటి ద్వారా మనము వెస్టీలో లాగిన్ అవ్వాలి. సో ఏదైతే మనకి డిస్ట్రిబ్యూటర్కి మెసేజ్ వచ్చిందో దాంట్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ కూడా సెండ్ చేస్తారండి. సేమ్ అదే పాస్వర్డ్ మనము ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఈ విధంగా మనము ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలండి. సో ఇప్పుడు మనం లాగిన్ అయ్యేది కొత్తగా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్తో మనం లాగిన్ అవుతున్నాము. సో ఈ విధంగా మనం లాగిన్ అయినప్పుడు మనకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుందండి. మనం ఫస్ట్ 2 చెక్ బాక్స్లు ఉంటాయని వాటి మనం క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ జెండర్ అడుగుతుంది. ఆ జెండర్ అనేది మనము మేల్ ఆర్ ఫీమేల్ అని ఉంటుంది, లేదా అదర్స్ ఉంటుంది. సో అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి అడ్రస్ అనేది ఇంపార్టెంట్ అండి. సో మనం మన పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ మనము కరెక్ట్గా ఫిల్ చేయాలి. సో ఇక్కడ నేను నా యొక్క అండర్లైన్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ యొక్క అడ్రస్ అనేది నేను ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ప్రీవియస్గా మనం ఏవైతే ఫిల్ చేస్తామో డీటెయిల్స్ అవి మనకి ఇక్కడ కనబడతాయండి. సో ఇక్కడ కంట్రీ ఇండియా ఉంది, అలాగే పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసింది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది, అలాగే స్టేట్ కూడా కనబడుతుంది. సో ఈ విధంగా మనము ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ యొక్క అడ్రస్ అనేది కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత మనము మళ్ళీ రీచెక్ చేసుకోవాలండి, కరెక్ట్గా ఉందో. చెక్ చేసిన తర్వాత మనము కింద మనకి ప్రొసీడ్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు రివ్యూ డీటెయిల్స్ అని మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ అయిన వెంటనే మనము డిస్ట్రిబ్యూటర్ ఐడి కానీ టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, డిస్ట్రిబ్యూటర్ అడ్రస్, స్పౌస్ ఆర్ నామినీ డీటెయిల్స్ ఇవన్నీ మనము 1-2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదో మనం చెక్ చేసుకోవాలి. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని మనం అనుకున్నప్పుడు కింద మనకు చెక్ బాక్స్ ఉంటుందండి, అది మనం క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ నామినీ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు అండి. అంటే మనం తదనంతరం
మన యొక్క అమౌంట్ అనేది ఎవరికి వెళ్ళాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలని అడుగుతుంది. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మన డిస్ట్రిబ్యూటర్ ఐడి అండ్ మన నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందండి పైన. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయండి డాక్యుమెంట్స్ అనేవి: ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి. సో ఈ 4 మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కస్టమర్ది డిస్ట్రిబ్యూటర్ది ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఇక్కడ మనము ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ అడుగుతుంది. అది మనము కరెక్ట్గా 1-2 సార్లు చూసి కరెక్ట్గా ఎంటర్ చేయాలండి. సో ఇది ఒకవేళ మనం రాంగ్ ఎంటర్ చేసినట్లయితే మన కేవైసీ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మనము నిదానంగా కరెక్ట్గా ఎంటర్ చేసి చూసుకోవాలి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద కెమెరా సింబల్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు చూస్ ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ చేస్తే మనం ఇక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలండి. సో ఈ విధంగా మనకు మన గ్యాలరీ అనేది ఓపెన్ అయిన తర్వాత ఫ్రంట్ పిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మనము మళ్ళీ కెమెరా పైన సింబల్ క్లిక్ చేస్తే మనము మళ్ళీ మన గ్యాలరీ ఓపెన్ చేయాలి. అలాగే మన ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ పిక్ ఉంటుంది కదండి, అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మనము ఆధార్ కార్డ్ అనేది ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండేవి మాత్రమే పిక్స్ అనేవి అప్లోడ్ చేయాలండి. ఇలా క్రాస్లో ఉండడం కానీ ఇలా అడ్డంగా ఉండడం అలాంటి పిక్స్ మాత్రం మనం అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనకు కేవైసీ అప్లోడెడ్ అని మనకు మెసేజ్ అనేది ఇక్కడ పాపప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము కొత్త వాళ్ళకి ఐడి అనేది క్రియేట్ చేయొచ్చండి. సో ఐడి క్రియేట్ అయిన తర్వాత కేవైసీ అప్డేషన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు పేజ్ అనేది లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుండి మనము ఇక్కడ మన టీం కానీ మన పీవీ కానీ అన్నీ మెయింటైన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము కొత్త వారికి ఐడి అనేది క్రియేట్ చేయొచ్చండి ఈజీ వేలో. సో ఈ వీడియోని మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని టాపిక్స్తో మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.